సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. పరలో కుటుంబ పరిచర్య మందిర పనుల కొరకు ప్రార్థన చేయండి. కావలసిన ఆర్థిక వనరులు ప్రభు సమకూర్చులాగున అనుదినము ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నేటి యొక్క ఆదివారము ఉదయకాలం 10 గంటలకు పరలో కుటుంబ పరిచర్య నూతన మందిరంలో ఆరాధన ఉంటుంది. రావాల్సిన 9 గంటలకే వనస్థంగా ఉంటే రావాల్సిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము కీర్తన 121:8 వచనం. ఇది మొదలుకు నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు అనేకమైన అనుభవాలతో కూడిన గ్రంథముగా మనం చూడగలం. భక్తులు వారి జీవితంలో దేవుడు వారు చేస్తున్న మేలు జ్ఞాపకం చేసుకోవడం, దేవుడు వారి పట్ల ఉద్దేశాలు నెరవేర్చడమైన సంఘటనలు మనకు కనబడుతూ ఉంటాయి. అందులో ఒక భాగంగా ఈ యాత్ర కీర్తన రాసిన వారు చెప్తున్న మాట, నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును, నిన్ను రక్షించును. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈ లోకంలో నీతో ఎవరు ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ లేదా నీకు సహాయం చేస్తున్న వారు ఎంతవరకు నీకు సహాయకులుగా ఉంటారో నాకు తెలియదు, కానీ ప్రభువైన యేసు క్రీస్తు మాత్రము ఆయన సమర్థవంతమైన దేవుడు. మన బాధల్లో, దుఃఖములో, అర్థము కాలేక పరిస్థితిలో, ఎటు తోచనక స్థితిగతిలో నువ్వు ప్రభువైన యేసు క్రీస్తు తిరిగినట్లయితే ఆయన తప్పనిసరిగా నీ వైపు ఉండే దేవుడు, ఆయన నడిపించగల సమర్థుడు. ఎందుకంటే ఆనాటి భక్తులు లేదా మరొకంగా రాజైన దావీదు గారి జీవితంలో అనేకమైన శోధనలు, కానీ తన రాకపోకలందు, తన యుద్ధ ప్రయాణంలో శత్రువుల మధ్య వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అందుకనే దేవుని యొక్క పక్షమున అనేక విజయాలు రుచించున్నాడు. ప్రియ కుమార కుమార్తె, ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏదైతే తలపెడుతున్నావో భయపడక ప్రభువైన యేసుక్రీస్తు నీ మార్గంలో నిన్ను రక్షించి కాపాడును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు నీ బిడ్డ ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ దీవెన, నీ ఆశీర్వాదంతో నింపండి. వారిలో ప్రతి కొదులు మీరు తీస్తున్నట్టు దేవానికి ఉన్నారు. నీ హస్తాల్లో భద్రపరచండి, బలపరచండి, స్థిరపరచండి. నీ కృపాక్షమలతో నింపి ఆయన ఏదైతే వారి జీవితంలో కోరుకున్నారో వారి కోరికలు సిద్ధింపచేసి నీ కృపాక్షమలతో నింపమని యేసునామమున తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆందోళన చెందవద్దు. ప్రభుని రాకపోకలందు తోడేయునుగాక. ఆమేన్.